హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీ దీనిలో భాగంగా భారతదేశంలో బ్రిటిష్ సంస్కరణలు అనే టాపిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి బెనారస్ హిందూ కళాశాలలను స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 3, 1791 సంవత్సరంలో. నెక్స్ట్, 1830లో రిచర్డ్ వెస్ట్ మాకోట్ ఎవరి స్మారక చిహ్నాన్ని స్థాపించాడు? ఆన్సర్ ఆప్షన్ 2, వారన్ హేస్టింగ్స్ స్మారక చిహ్నాన్ని స్థాపించారు. నెక్స్ట్, 1830లో రిచర్డ్ వెస్ట్ మాకోట్ నిర్మించిన స్మారక చిహ్నం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1, కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్లో. నెక్స్ట్ వన్, మున్షి అంటే ఎవరు? ఆన్సర్ పర్షియన్ చదవగల, రాయగల, బోధించగలవారు. మున్షి అంటే పర్షియన్ చదవగల, రాయగల, బోధించగలవారు మున్షి. నెక్స్ట్ వన్, ఆసియా భాష సంస్కృతంలో పాండిత్యం ఉన్న వారిని ఏమంటారు? ఆసియా భాష ఇంకా సంస్కృతంలో పాండిత్యం ఉన్న వారిని ఏమంటారు? ప్రాచ్యవాదులు అని అంటారు. నెక్స్ట్ వన్, ఆంగ్లేయులు భారతీయుల హృదయంలో స్థానం పొందడానికి, వారిని సంతోషపెట్టడానికి వారు కోరుకున్నది ఇవ్వకూడదు, వారు కోరుకున్నది బోధించకూడదు అని అన్నది ఎవరు? ఆంగ్లేయులు భారతీయుల హృదయంలో స్థానం పొందడానికి, వారిని సంతోషపెట్టడానికి వారు కోరుకున్నది ఇవ్వకూడదు, వారు కోరుకున్నది బోధించకూడదు అని అన్నది ఎవరు? ఆప్షన్ 3, జేమ్స్ మిల్. నెక్స్ట్ వన్, 1830లో థామస్ బాబింగ్టన్ మెకాలే అభిప్రాయంలో సరైనదేమిటి? ఆన్సర్ భారతదేశం ఒక అనాగరిక దేశం. ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానం భారతదేశపు ఏ శాస్త్ర జ్ఞానంతోనూ సరిపోల్చలేనంత గొప్పది. ఇండో అరబిక్ సాహిత్యం యూరప్లోని మంచి గ్రంథాలయం ఒక అరలోని సాహిత్యంలో సరిపోదు అంటూ. సో ఈ విధంగా థామస్ బాబింగ్టన్ మెకాలే అభిప్రాయంలో సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల భాష బోధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆంగ్లేయుడెవరు? ఆంగ్ల భాష బోధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఆంగ్లేయుడు ఎవరు? మెకాలే. నెక్స్ట్, భారతీయులకు యావత్ ప్రపంచపు అత్యుత్తమ సాహిత్యం చదవడానికి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవసరం అని అన్నది ఎవరు? మెకాలే. నెక్స్ట్, భారత ప్రజలను నాగరికులుగా చేయడానికి, వారి అభిరుచులు, విలువలు, సంస్కృతిని మార్చడానికి ఆంగ్ల బోధన ఒక రహదారి అన్నది ఎవరు? లార్డ్ మెకాలే. నెక్స్ట్, అవి అంధకార మందిరాలు, ఆ సంస్థలు వాటంతటవే శిథిలావస్థకు చేరి అంతర్ధానమవుతాయి అని ఏ సంస్థల గురించి పేర్కొన్నారు? ఆన్సర్ కలకత్తా మదర్సా ఇంకా బెనారస్ సంస్కృత కళాశాల సంస్థల గురించి పేర్కొన్నారు ఈ విధంగా. నెక్స్ట్ వన్, వుడ్స్ డిస్పాచ్ను ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? వుడ్స్ డిస్పాచ్ను ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు ప్రవేశపెట్టారు?
ఆన్సర్ ఆప్షన్ 3 1854లో. నెక్స్ట్ వన్, వుడ్స్ డిస్పాచ్లోని ఆచరణాత్మక ప్రయోజనాలు ఏమిటి? వుడ్స్ డిస్పాచ్లోని ఆచరణాత్మక ప్రయోజనాలు ఏమిటి? ఆన్సర్ ఆర్థికపరమైన ప్రయోజనం ఇంకా నైతిక విలువలు మెరుగుపరచడం. ఇవి వుడ్స్ డిస్పాచ్లోని ఆచరణాత్మక ప్రయోజనాలు. నెక్స్ట్ వన్, వుడ్స్ డిస్పాచ్ను అమలు చేస్తూ ఆంగ్లేయులు తీసుకున్న చర్యలను గుర్తించండి. ఆన్సర్ విద్యా విషయాలు నియంత్రించడానికి విద్యాశాఖను ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయాల విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కలకత్తా, మద్రాస్, బొంబాయిలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పులు చేపట్టారు. ఇవన్నీ కూడా వుడ్స్ డిస్పాచ్ను అమలు చేస్తూ ఆంగ్లేయులు తీసుకున్న చర్యలు. సో దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, సెరాంపూర్ మిషనరీ స్థాపించడంలో సాయపడింది ఎవరు? సెరాంపూర్ మిషనరీ స్థాపించడంలో సాయపడింది ఎవరు? విలియం క్వారీ. విలియం క్వారీ. నెక్స్ట్, ఎప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది? 1813 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలను వ్యతిరేకించింది. నెక్స్ట్ వన్, సెరంపూర్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ కళాశాల స్థాపించిన సంవత్సరాలు వరుసగా ఏమిటి? ప్రింటింగ్ ప్రెస్ వచ్చేసి సెరంపూర్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ 1800 సంవత్సరంలో, కళాశాల 1818లో స్థాపించారు. నెక్స్ట్ వన్, విలియం ఆడమ్స్ 1830లో పర్యటించిన ప్రాంతాలు ఏమిటి? బెంగాల్ ఇంకా బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, విలియం ఆడమ్స్ నివేదికలోని అంశాలు గుర్తించండి. ఆన్సర్, బెంగాల్, బీహార్లలో 1,00,000 పాఠశాలలు ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్, ఒక్కో పాఠశాలలో 20 కంటే తక్కువ, 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. నెక్స్ట్ ఆప్షన్, పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల సంఖ్య 20 లక్షలకు పైగా ఉంది. నెక్స్ట్ ఆప్షన్, ఈ విద్యా సంస్థలను సంపన్నులు లేదా స్థానిక సమాజం స్థాపించాయి. సో ఇవన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫ్రాంకోయిస్ సోల్విన్ ఏ దేశానికి చెందినవారు? డచ్. ఆన్సర్ ఆప్షన్ 3 డచ్. నెక్స్ట్ వన్, బొంబాయిలో విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తి నింపడానికి 1908 జనవరి 15వ తేదీన ప్రసంగించిన వారెవరు? అరవింద ఘోష్. నెక్స్ట్ వన్, వలసవాద విద్య భారతీయుల్లో న్యూనతా భావాన్ని సృష్టించింది అని అన్నది ఎవరు? వలసవాద విద్య భారతీయుల్లో న్యూనతా భావాన్ని సృష్టించింది అని అన్నది ఎవరు? గాంధీజీ. నెక్స్ట్ వన్, భారతీయుల ఘనతను ఆత్మగౌరవాన్ని కాపాడే విద్యను కోరుకున్న వారెవరు? గాంధీజీ. నెక్స్ట్ వన్, కింది వాటిలో పాశ్చాత్య విద్య గురించి మహాత్మా గాంధీ అభిప్రాయం కానిదేమిటి? చూద్దాము. బోధనా మాధ్యమంగా భారతీయ భాషలే ఉండాలి అనేది పాశ్చాత్య విద్య గురించి మహాత్మా గాంధీ అభిప్రాయమే. ఆంగ్లంలో విద్య
భారతీయులను కుంగదీసింది అనేది కూడా అభిప్రాయమే. నెక్స్ట్ పాశ్చాత్య విద్య మౌఖిక జ్ఞానం కంటే చదవడం రాయడం పైనే అధిక దృష్టి సారించింది అనేది కూడా అభిప్రాయమే. నెక్స్ట్ పాశ్చాత్య విద్య నిజ జీవిత అనుభవాలు ఆచరణాత్మక జ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. సో వీటిలో పాశ్చాత్య విద్య గురించి మహాత్మా గాంధీ అభిప్రాయం కానిది ఇదొకటనమాట. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ను ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 1, 1901లో. నెక్స్ట్, సహజ వాతావరణం మాత్రమే సృజనాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది అని అన్నది ఎవరు? ఠాకూర్. నెక్స్ట్, విద్యా చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? విద్యా చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? 1870లో. నెక్స్ట్, రగ్బీ అనే ప్రైవేట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన వారెవరు? థామస్ ఆర్నాల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, విలియం జోన్స్ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు? 1783లో. నెక్స్ట్, కింది వాటిలో విలియం జోన్స్కి సంబంధించి సరైన వ్యాఖ్యలు ఏమిటి? ఆప్షన్ 1, కంపెనీ స్థాపించిన సుప్రీంకోర్టులో జోన్స్ జూనియర్ జడ్జిగా నియమితులయ్యారు. జోన్స్ బహుభాషావేత్త. నెక్స్ట్ ఆప్షన్, గ్రీక్ లాటిన్ భాషలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేశారు. పర్షియన్ అరబిక్ భాషలను స్నేహితుల నుంచి నేర్చుకున్నారు. ఇవన్నీ కూడా విలియం జోన్స్కి సంబంధించి సరైన వాక్యాలు. నెక్స్ట్ వన్, విలియం జోన్స్ అధ్యయనం చేసిన భారతీయ గ్రంథాలు ఏమిటి? న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం, రాజనీతి శాస్త్రం, అంకగణితం. భారతీయ సాహిత్యం పరిశోధించడంలో ప్రావీణ్యం పొందిన ప్రముఖులు ఎవరు? హెన్రీ థామస్, కోల్ బ్రూక్, ఇంకా నథానియల్ హాల్హెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏషియాటిక్ సొసైటీ ఇంకా ఏషియాటిక్ రీసెర్చ్ అనే పత్రికలు ప్రారంభించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ 3, విలియం జోన్స్. నెక్స్ట్ వన్, విలియం జోన్స్, కోల్ బ్రూక్ల అభిప్రాయాలకు సంబంధించి సరైనవి ఏమిటి? విలియం జోన్స్, హెచ్టి కోల్ బ్రూక్లకు పాశ్చాత్య ప్రాచీన భారత సంస్కృతి పట్ల గౌరవం లేదు. సో ఇది తప్పు. నెక్స్ట్, భారతీయ నాగరికత పురాతన కాలంలోనే అత్యున్నత శిఖరాలు అధిరోహించింది అనేది వీరి యొక్క అభిప్రాయమే. కరెక్టే. ఇంకా భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి దాని ప్రాచీన ఆధ్యాత్మిక న్యాయశాస్త్ర గ్రంథాలు అధ్యయనం చేయాలి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ప్రాచీన గ్రంథాలు హిందూ, ఇస్లాం వాస్తవమైన ఆలోచనలు, చట్టాలను బహిర్గతం చేయగలవు. సో ఇవన్నీ కూడా ఏంటంటే విలియం జోన్స్ ఇంకా కోల్ బ్రూక్ల అభిప్రాయాలకు సంబంధించి సరైనటువంటివి. నెక్స్ట్, అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి కలకత్తాలో ఆంగ్లేయులు మదర్సాను స్థాపించిన సంవత్సరం ఎప్పుడు? ఆప్షన్ 2, 1781. నెక్స్ట్ వన్, మదర్సా అనేది ఏ భాషా పదం? అరబిక్. ఆన్సర్ అరబిక్ భాషా పదం.